హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సునీల్ గాంధీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ స్పర్శ్ పార్ట్ 2 టెక్స్ట్ బుక్లోని పద్యకండ్లో కబీర్ దాస్ గారు రాసినటువంటి దోహి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో ఇంట్రొడక్షన్, కబీర్ దాస్ కవి పరిచయ్ అండ్ 3 దోహాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ దిస్ ఈజ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద పార్ట్ 1. నెక్స్ట్ ఈ పార్ట్ 2 వీడియోలో మనం రిమైనింగ్ 5 దోహాస్ గురించి తెలుసుకుందాం. దెన్ కమింగ్ టు ది 4th దోహా. सुकिया सब संसार है कावै अर सोवै, दुकिया दास कबीर है जागै अर रोवै. ఈ దోహాలో మెయిన్గా కబీర్ దాస్ గారు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, జనరల్గా మన లైఫ్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు నాన్న. ఫస్ట్ విల్ సీ ద మీనింగ్స్. సబ్ సంసార్ సారీ దునియా, కావై కాకర్, అరు ఔర్, सोवै सोकर, सुकिया इस तरह से खुश है है. सारी दुनिया काकर और सोकर इस तरह से खुश है. नेक्स्ट दास सेवक कबीर, महान श्रेष्ठ कवि कबीर दास जी. जागई जागता है, अरु और रोवई रोता है, दुखिया वह तो बहुत दुख है. दास महान श्रेष्ठ कवि कबीर दास जी जागता और रोता है, वह तो बहुत दुखी है. देन कमिंग टू द मीनिंग ऑफ दिस दोहा. सुकिया सब संसार है कावै अर सोवै. ఇక్కడ కబీర్ దాస్ గారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మనకు ఒక మెసేజ్ అన్నది ఇస్తున్నారు నాన్న. ప్రజెంట్ మనం సొసైటీని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పీపుల్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ని చాలా వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ మోడ్స్ లేదంటే ఎంజాయ్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. అందుకే వీళ్ళు ఈ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్నే వాళ్ళ లైఫ్గా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉన్నారనమాట. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ టైంని అంతా కూడా కావై అంటే తినుట కొరకు, లేదంటే ఏంటి ఇక్కడ సోవై అంటే తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నిద్రిస్తున్నారు. అంతేకాని ఈ లైఫ్ కంటూ ఒక మీనింగ్ ఉంది, మనం ఈ లైఫ్ని పర్ఫెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి, ఏవైనా మనం క్రియేట్ చేయాలి అనేటటువంటి మోటో ఇక్కడ ఎవరిలో కూడా కనిపించట్లేదు. అంతేకాకుండా వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గాన్నే వాళ్ళు సరైన దారిగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ తప్ప లైఫ్లో ఇంకేమీ అవసరం లేదు అనేది ఏదైతే ఉందో ఆ విషయాన్ని గమనించినటువంటి కబీర్ దాస్ గారు దుకియా దాస్ కబీర్ హై జాగై ఔర్ రోవై. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మహాన్ శ్రేష్ఠ కవి, ఒక గొప్ప కవి అయినటువంటి కబీర్ దాస్ గారు ఈ విధంగా ఎవరైతే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్మెంట్ పేరుతో, ఎంటర్టైన్మెంట్ పేరుతో వేస్ట్ చేసుకుంటున్నారో ఇలాంటి సమాజాన్ని చూసి చాలా దుఃఖిస్తున్నారు నాన్న, చాలా బాధపడుతున్నారు. అంటే లైఫ్ అంటే ఇది కాదు అని చెప్పి ఆయన అనుకుంటూ వీళ్ళందరినీ చూసి చాలా బాధపడడం అన్నది జరుగుతోంది. కబీర్ దాస్ గారు ఏమంటున్నారంటే మన లైఫ్లో మనము వీ షుడ్ గెయిన్ ద నాలెడ్జ్, వీ షుడ్ గెయిన్ ద నాలెడ్జ్ అండ్ వీ షుడ్ డూ ద థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఏదైనా సరే ఉపయోగపడేటటువంటి వర్క్స్ అన్నవి చేయాలి. అలానే మనము భక్తి మార్గంలో నడవాలి. ఇక్కడ కబీర్ దాస్ గారిని అనుసరించి భక్తి అంటే మన యొక్క జ్ఞానంతో భగవంతుని దర్శించడం. అంటే ఇక్కడ ప్రతి చోట కూడా, ప్రతి వస్తువులో కూడా భగవంతుడు ఉన్నారు. అందుకే ఈయన జ్ఞాన మార్గే శాఖకే ప్రముఖ కవి హై. ఇక్కడ కబీర్ దాస్ గారు తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసుకొని జ్ఞానం అనేటటువంటి వేలో ఇక్కడ ప్రయాణిస్తున్నారు నాన్న. అంటే ఏంటి, భగవంతుణ్ణి ఆరాధిస్తూ, అలానే ఏంటి ఇక్కడ ఈ మోహమాయలు, ఈ సాంసారికత ఏదైతే ఉందో వీటన్నిటికీ దూరంగా ఉంటూ భక్తి మార్గంలో వెళ్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి లైఫ్ మీనింగ్ ఏంటో ఇక్కడ కబీర్ దాస్ గారికి తెలుసు. రిమైనింగ్ ప్రపంచం అంతా కూడా టైం వేస్ట్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అంటూ చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ అంటే ఈ అజ్ఞానంలో ఉండిపోతున్నారు అనేటటువంటి బాధ ఎవరిలో ఉంది మా ఇక్కడ కబీర్ దాస్ గారిలో ఉంది. ఇక్కడ కబీర్ దాస్ గారు ఫైనల్గా మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి అంటే మన అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చుకోవాలి. మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకొని జ్ఞానాన్ని గెయిన్ చేసుకోవాలి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మన లైఫ్లో ఎన్నో నంబర్ ఆఫ్ థింగ్స్ని మనం డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయాలి, డిఫరెంట్గా క్రియేట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా మనము ఈ భక్తి మార్గంలో మన లైఫ్ని లీడ్ చేయాలని కూడా ఒక మెసేజ్ మనకి ఈ పోయం ద్వారా ఇస్తున్నారు. దెన్ కమింగ్ టు ది నెక్స్ట్ పోయం. విరహ భువంగం తను బసై మంత్రనాలా గై కోయ్, రామ వియోగి నా జీవై
जीवई तो बौरा होय। देन कमिंग टू द मीनिंग्स ऑफ दिस पोयम, तन तन का अर्थ क्या है? शरीर, विरह वियोग में, भुवंगम सांप, बसई बसता है, कोई दूसरा, मंत्र न लागे उपाय नहीं है, अपना शरीर भगवान के वियोग में, सांप डसने पर कोई दूसरा उपाय नहीं है। नेक्स्ट, राम भगवान से वियोगी दूर रहकर, ना जीवई कोई जी नहीं सकता, जीवई तो अगर जिएगा भी तो, बौरा होय पागल के समान ही जीता है। देन कमिंग टू द मीनिंग ऑफ दिस पोयम ना, ఇక్కడ బిరహ్, బిరహ్ का अर्थ होता है విరహ్. విరహం అంటే ఇప్పుడు మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి నుంచి మనం దూరం అయిపోవడాన్ని, లేదంటే దూరంగా ఉన్నటువంటి సందర్భంలో మనలో ఏ ఫీల్ అయితే ఉంటుందో అక్కడ దాన్ని మనం విరహ్ అంటున్నాం. భువంగం, భువంగం का अर्थ होता है सांप. ఇక్కడ పాము, స్నేక్ తెలుసు కదా, ఈ పాముని ఈ విరహంతో కంపారిజన్ అన్నది ఇస్తున్నారు నాన్న. ఇక్కడ కబీర్ దాస్ ఏమంటున్నారంటే నాన్న, విరహ భువంగం తను బసై, తన का अर्थ क्या है शरीर. అంటే ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరైతే ఈ విరహ అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళ యొక్క శరీరంలో ఈ పాము, ఈ సాంప్ ఏదైతే ఉందో వచ్చి ఉండడం, లేదంటే వచ్చి కాటు వేయడం అన్నది జరుగుతోంది. అంటే ఆ విరహ అనేటటువంటి ఫీలింగ్ని ఇక్కడ పాముతో కంపారిజన్, ఆ పాము కాటుతో కంపారిజన్ అన్నది ఇస్తున్నారు. ఈ విధంగా పాము కాటు వేసినప్పుడు మంత్రన లాగైకోయ్, ఎలాంటి మంత్రం కూడా ఇక్కడ పని చేయడం లేదంట. జనరల్గా ఓల్డెన్ జనరేషన్లో పాము కాటుకి అప్పుడంత అవేర్నెస్ లేకపోవడము, లేదంటే టెక్నాలజీ డెవలప్ అవ్వకపోవడం కారణంగా మంత్రాలు వేసేవాళ్ళు, మంత్ర వైద్యాలు జరిపేటటువంటి వాళ్ళు అనమాట. అంటే ఆ పాము కాటు వల్ల ఆ పర్సన్కి ఏమీ అవ్వకూడదని. కానీ ఏ మంత్రం కూడా ఆ పాము కాటు నుంచి ఆ పర్సన్ని సేవ్ చేయడం అన్నది జరగదు. ఇక్కడ కూడా ఈ పర్సన్ ఎవరైతే ఈ విరహ అనేటటువంటి ఫీల్లో ఉన్నారో ఆ పర్సన్ యొక్క శరీరంలో ఈ పాము కాటు వేసినటువంటి విధంగా, లేదంటే ఈ స్నేక్ బైట్ చేసినప్పుడు వచ్చే పెయిన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అతడి పెయిన్ అన్నది ఇక్కడ ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఎన్ని మంత్రాలు వేసినప్పటికీ కూడా ఇక్కడ ఏ మంత్రం కూడా అతని మీద ఎఫెక్ట్ అన్నది చూపించదు. అలానే ఇక్కడ సెకండ్ లైన్లో పోయెట్ ఇంకొక కంపారిజన్ ఇస్తున్నారు నాన్న, రామ వియోగి నా జీవై అంటే యహాం పర్ రామ్ కా అర్థ హోతా హై ఈశ్వర్, గాడ్. అంటే దేవుడి నుంచి దూరం అవ్వడం. ఇక్కడ ఫస్ట్ ఒక పర్సన్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ పాము తన శరీరంలో వచ్చి కూర్చొని కాటు వేస్తే ఆ పెయిన్కి ఎలాంటి మంత్రం వేసినా కూడా ఇక్కడ చికిత్స అన్నది లేదనమాట. ఇక్కడ నెక్స్ట్ లైన్లో భగవంతుడి నుంచి మనం దూరం అవుతున్నాం, అంటే దేవుడి నుంచి ఇక్కడ మనం దూరం అవుతున్నాం. అలా దేవుడి నుంచి మనల్ని మనం దూరం చేసుకున్నప్పుడు, లేదంటే దూరం అవ్వబడినప్పుడు మనము జీవించి ఉండలేం. ఒకవేళ జీవించినప్పటికీ కూడా మనము बौरा का अर्थ होता है पागल बन जाते हैं, यानी पागल जैसा जीवन जीने लगते हैं. అంటే ఈ ప్రపంచంలో మనము మ్యాడ్ ఫెలోస్ అంటే ఏంటి, ఒక పిచ్చి వాళ్ళలాగా మన లైఫ్స్ని మనం లీడ్ చేయాల్సి వస్తుంది. మనం ఆ ఈశ్వర్ का अर्थ क्या है? भगवान से दूर होकर अपना जीवन जी नहीं सकते. సింపుల్గా కబీర్ దాస్ గారు ఏమంటున్నారంటే, हम ईश्वर से दूर होकर जीवन जी नहीं सकते, जीवई तो बौरा होय. देन कमिंग टू द नेक्स्ट दोहा, निंदक नेड़ा राखिए आंगनी कुटी बंदाई, बिन साबन पानी बिना निर्मल करे सुभाई. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ దోహా నాన్న. ఈ దోహా యొక్క మీనింగ్ చాలా బాగుంటుంది. దెన్ కమింగ్ టు ద మీనింగ్స్ ఆఫ్ దిస్ దోహా, ఫస్ట్ నిందా కర్నే వాలా అంటే క్రిటిసైజ్ చేస్తుంటారు కదా, ఇలాంటి పర్సన్స్ని ఏమంటాం మనం? నిందా కర్నే వాలే. आंगनी का अर्थ होता है आंगन में, सामने ही. कुटी का अर्थ है झोंपड़ी. बंधाई बनाकर, नेड़ा पास में, राखिए रखिए. निंदा करने वाले को सामने ही झोंपड़ी बनाकर पास में रखिए. नेक्स्ट, सुभाई स्वभाव को, साबुन बिना के बिना, पानी बिना के बिना, निर्मल करता है. स्वभाव को पानी के बिना और साबुन के बिना निर्मल करता है, माने हमारे स्वभाव को स्वच्छ करता है. देन कमिंग टू द मीनिंग ऑफ दिस दोहा,
ఇక్కడ కబీర్ దాస్ గారు ఏమంటున్నారంటే నాన్న, నిందా కర్నే వాళ్ళే, ఈ నిందక్, ఈ క్రిటిసైజర్, ఆలోచక్ ఎవరైతే ఉన్నారో అతను ఎప్పుడు కూడా మనతో పాటే ఉండేలాగా చూసుకోవాలి. జనరల్గా మనం ఇలాంటి పర్సన్స్ని చూసినప్పుడు ఈమె ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది, లేదంటే అతను ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని వెతికి ఏదో ఒకటి క్రిటిసిజం అన్నది ఇస్తుంటారని చెప్పి మనము వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అన్నవి చేస్తూ ఉంటాం. కానీ కబీర్ దాస్ గారు ఈ విధంగా చెయ్యకూడదని చెప్పి చెప్తున్నారు. నిందకు నేడారాకి ఆంగని కుటి బందాయి. ఒకవేళ వీలైతే వీళ్ళకు ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరిచి మన దగ్గరే ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు ఆ విధంగా, ఎందుకు ఇలా క్రిటిసైజ్ చేసే పర్సన్ మనతో పాటు ఎందుకు ఉండాలని అంటున్నారు కబీర్ దాస్ గారు అంటే, బిన సాబున్ పానీ బిన నిర్మల్ కరై సుభాయ్. అంటే వితౌట్ సోప్, వితౌట్ వాటర్ దే ఆర్ ప్యూరిఫైయింగ్ అవర్ క్యారెక్టర్స్. అంటే ఏంటి, మన పర్సనాలిటీని ఇక్కడ వాళ్ళు ప్యూరిఫై అన్నది చేస్తున్నారు. స్వచ్ఛ కర్ రహే హై यानी साफ कर रहे हैं हमारे स्वभाव को. యాక్చువల్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం చేసేటటువంటి వర్క్లో తెలిసో తెలియకుండానో ఏవైనా డీమెరిట్స్ ఉండిండొచ్చు. ఇలాంటి వ్యక్తుల వల్ల మన స్వభావాన్ని మనం ఇక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. అలానే మన స్వభావంలో ఇంకా ఏవైనా డీమెరిట్స్, నెగటివిటీస్ ఉంటే చేంజ్ చేసుకొని ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ మనము ప్యూరిఫై అవుతాం. అంటే హమారే స్వభావ్ స్వచ్ఛ బనానే వాలే కౌన్ హై, నిందక్ హై यानी आलोचक है. इसीलिए इस तरह के लोग कभी भी हमारे पास ही रहना है. అందుకే అంటున్నారు ఫైనల్గా కబీర్ దాస్ గారు ఇక్కడ నుంచి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటేనా, ఈ క్రిటిసైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మనతో ఉండేలాగే చూసుకోవాలి. అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి డీమెరిట్స్ ఈజీగా వాళ్ళు రిమూవ్ చేసేసి మనల్ని ఒక క్లియర్ పర్సనాలిటీ లాగా ఈ సమాజంలో ఉండడంలో హెల్ప్ చేస్తారు. ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. ఎందుకంటే మనం కరెక్ట్ చేసినా తప్పు చేసినా అనవసరంగా కూడా మనల్ని పొగిడేటటువంటి వాళ్ళు, ప్యాంపర్ చేసేటటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా ఒక స్పూన్ లాగా వర్క్ చేసేటటువంటి వాళ్ళు మన పక్కన ఉండడం వల్ల మనం ఎంతో నష్టపోతాం. కానీ ఇలాంటి ఆలోచన, ఒక క్రిటిసైజర్ మన పక్కన ఉన్నారనుకోండి, మనం డెఫినెట్గా నెక్స్ట్ టైం మన వర్క్లో ఇంకా ఇంప్రొవైజేషన్స్, ఇంకా పర్ఫెక్ట్గా చేయాలనేటటువంటి ఆలోచన మనలో వస్తుంది. కాబట్టి మన పర్సనాలిటీని ప్యూరిఫై చేసేటటువంటి ఇలాంటి వ్యక్తులు మనతో పాటు ఉండడం చాలా నెససరీ అంటున్నారు కబీర్ దాస్ గారు. దెన్ కమింగ్ టు ది నెక్స్ట్ దోహా, పోతీ పడి పడి జగుమువా పండిత్ బయాన కోయ్ ఎకై అషిర్ పీవుకా పడైసు పండిత్ హోయ్. పోతీ పడి పడి జగుమువా పండిత్ బయాన కోయ్ ఎకై అషిర్ పీవుకా పడైసు పండిత్ హోయ్. देन कमिंग टू द मीनिंग्स, जग संसार, पोती धार्मिक ग्रंथ, पड़ी पड़ी पढ़ पढ़कर, मुआ मर गया, पंडित ज्ञानी, कोई कोई, ना नहीं बया. इस संसार में धार्मिक ग्रंथ यानी पुस्तक पढ़ पढ़कर मर गया, ज्ञानी कोई ना हुआ. नेक्स्ट पीव का, भगवान का यानी प्रेम का. नेक्स्ट एकाई अशीर एक ही अक्षर, पढ़ई पढ़े तो, सु वह पंडित ज्ञानी होय बनेगा. देन कमिंग टू द मीनिंग ऑफ दिस दोहा, पोती पड़ी पड़ी जगमुआ पंडित बयाना कोई. मोटी मोटी किताबें यानी धर्म ग्रंथ पढ़ने से कोई भी పండిత్ బన్ సక్తా హై పర్ జ్ఞాని నహీ బన్ సక్తా. అంటే ఇక్కడ పెద్ద పెద్ద బుక్స్ నానా, అవి ధర్మ గ్రంథాలు అవ్వచ్చు, లేదంటే ఏవైనా పెద్ద నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి బుక్స్ అవ్వచ్చు. వాటిని మనం బాగా చదువుతున్నాం, ఎక్కువగా చదివేస్తున్నాం. చదవడం వల్ల ఇక్కడ మనం ఒక స్కాలర్ అవ్వచ్చు, బట్ నాలెడ్జబుల్ పర్సన్ అయితే అవ్వలేం. హమే పండిత్ బన్ సక్తే హై, ఫిర్ హమే జ్ఞాని నహీ బన్ పాతే. ఇక్కడ మనము నాలెడ్జబుల్ పర్సన్ అంటే ఒక జ్ఞానిలాగా అవ్వడం అన్నది చాలా కష్టం అని చెప్తూ ఉన్నారనమాట. ఎకై అషిరు పీవుక పడైసు పండిత్ హోయ్ అంటే ఏంటి, దాని బదులు ప్రేమ అనేటటువంటి ఒక అక్షరం, లేదంటే నాలెడ్జ్ అనేటటువంటి ఒక అక్షరం, లేదంటే భగవాన్ అనేటటువంటి ఒక అక్షరాన్ని ఇక్కడ మనము, సత్యం అనేటటువంటి ఒక అక్షరాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలిగినా కూడా మనం ఇక్కడ జ్ఞానులు అవుతున్నాం. జ్ఞాని బన్ సక్తే హై మీన్స్ ఇది ట్రూత్, లైఫ్ అంటే ఇది అని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో డెఫినెట్గా ఆ రోజున మనం ఇక్కడ జ్ఞాని అంటే ఏంటన్నా నాలెడ్జబుల్ పర్సన్ అవ్వడం అన్నది జరుగుతుంది. దీనికి కావాల్సింది ఎస్పెషల్లీ మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నానా. అంటే ఈ బుక్స్ ద్వారా వచ్చేటటువంటి నాలెడ్జ్ అంతా కూడా బుకిష్ నాలెడ్జ్. ఆ బుకిష్ నాలెడ్జ్ కన్నా కూడా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం గెయిన్ చేసుకుంటామో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్తోనే మనం ఇక్కడ జ్ఞాని అంటే ఒక నాలెడ్జబుల్ పర్సన్గా అవ్వడం అన్నది జరుగుతుంది.
విద్యా కే సాత్ సాత్ వ్యవహారికతకి भी జరూరత్ होती है అంటే ఏంటి, ఈ బుక్స్ చదవడం వల్ల మనకు ఆ బుకిష్ నాలెడ్జ్ మాత్రమే వస్తుంది, కానీ వ్యవహారికత అంటే సమాజంలో మనం ఉన్నప్పుడు హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ, హౌ టు ఇంటరాక్ట్ విత్ ద సొసైటీ, ఇది తెలియాలి అంటే డెఫినెట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఈ బుకిష్ నాలెడ్జ్తో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా ఎవరైతే గెయిన్ చేసుకుంటారో దే విల్ బికమ్ జ్ఞాని, మీన్స్ ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని అంటున్నారు. ఫైనల్గా ఇక్కడ కబీర్ దాస్ గారు ఇచ్చే మెసేజ్ ఏంటంటేనా, మనం ఎన్ని బుక్స్ చదివినప్పటికీ కూడా ఒక నాలెడ్జబుల్ పర్సన్ అవ్వడం అన్నది కుదరదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ దోహా, హమ్ గర్ జాలియా ఆపున లియా మురాడా హాతి అబ్ గర్ జాలియా తాసుక జే చలే హమారే సాతి. దెన్ కమింగ్ టు ద మీనింగ్స్, హమ్ మైనే, हाथी हाथ में, मुरादा ज्ञान और विरह से जलती लकड़ी, लिया लेकर, आपना अपना, घर मोह माया रूपी घर यानी मोह माया से बना हुआ घर, जालिया जलाया अर्थात मैंने हाथ में मुरादा को लेकर यानी विरह की जलती लकड़ी लेकर अपना मोह माया रूपी घर को क्या किया हूँ, जलाया हूँ. नेक्स्ट अब तास का उसका घर जालियो मोह माया से बना घर, जे जो हमारे साथी हमारे साथ में रहने वाला चले चलते हैं, अब उसका मोह माया से बना घर भी हमें जलाना है यानी जलाते हैं. देन कमिंग टू द मीनिंग ऑफ दिस दोहा, हमारे जीवन में ज्ञान प्राप्ति करने के लिए मोह माया रूपी घर को जलाना है. జనరల్గా ఈ మోహమాయలన అంటే ఏంటి, నాది లేదంటే మనకు అన్నెసరీ డిజైర్స్ అన్నవి ఉంటాయి, ఎక్కువ ధనాన్ని సంపాదించాలి లేకపోతే దేని మీదైనా ఎక్కువ డిజైర్స్ అన్నవి కలిగి ఉంటాం. ఇలాంటివన్నీ ఈ రిలేషన్స్ అన్నెసరీ థింగ్స్లో మనం ఏవైతే ఉంటామో వాటిని అంతా కూడా ఇక్కడ మోహమాయ అంటారు. ఈ మోహమాయ అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం నాలెడ్జ్ని ఎటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ గెయిన్ చేయడం అన్నది జరగదు. అందుకే అంటున్నారు కబీర్ దాస్ कहते हैं जीवन में ज्ञान प्राप्त करने के लिए यह मोहमाया रूपी घर को जलाना है. हम घर जालिया आपना लिया मुरादा हाथी. ఇక్కడ కబీర్ దాస్ గారు అందుకే అంటున్నారు తనలో ఉన్నటువంటి ఈ మోహమాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనంతట తనగా ఏం చేశారంట, మురాడా హాత్మే లేకర్ అంటే ఏంటి, ఒక మషాల్ అంటే ఒక వెలుగుతున్నటువంటి ఒక కాగడ, ఒక స్టిక్ని తీసుకొని ఆ స్టిక్తో ఈ విరహం కావచ్చు లేకుంటే ఈ మోహమాయలు, ఈ లాలస, ఈ గ్రీడినెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా ఇక్కడ కాల్చివేయడం అంటే బర్న్ చేసేయడం అన్నది జరిగింది. అంటే అన్నెసరీ డిజైర్స్ అన్నీ కూడా ఏం చేసేసారు ఇక్కడ కబీర్ దాస్ గారు, బర్న్ చేసేసారు. ఎలా బర్న్ చేశారు, ఆ వెలుగుతున్నటువంటి ఆ స్టిక్ని తీసుకొని అతను ఈ మోహమాయ రూపీ ఘర్ ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేసేసారు. అందుకే అంటున్నారు హమ్ ఘర్ జాలియా ఆపున లియా మురాడా హాతి. తను ఆ మురాడా ఆ కాగడ తీసుకుని ఆ వెలుగుతున్నటువంటి కాగడతో ఏం చేశారు నాన్న, ఈ మోహమాయ అనేటటువంటి ఈ హౌస్ని అంతా కూడా కాల్చివేసుకోవడం అన్నది జరిగింది. అబ్ గర్ జాలియా తాసుక జే చలే హమారే సాతి అంటే ఇక్కడ కబీర్ దాస్ గారి ఉద్దేశం ప్రకారం తనలో ఉన్నటువంటి ఈ మోహమాయలు దూరం అయితే మాత్రం సరిపోదు. అంటే తనతో పాటు ఉండేటటువంటి వాళ్ళు లేదంటే తనను ఫాలో అయ్యేటటువంటి శిష్యులు అవ్వచ్చు లేదంటే ఫాలోయర్స్ అవ్వచ్చు, ఈ కబీర్ దాస్ గారి యొక్క ఫాలోయర్స్ తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మోహమాయ రూపీ ఘర్ అంటే ఈ అన్నెసరీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏం చేస్తున్నారు, బర్న్ చేస్తున్నారు. అబ్ ఘర్ జాలియో తాసుక జే చलाई హమారే సాతి. హమారే సాతి మీన్స్ హమారే సాత్ మే రహనే వాలే, మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఈ మోహమాయ రూపీ ఘర్ ఏదైతే ఉందో వాళ్ళలో ఉన్నటువంటి అన్నెసరీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ బర్న్ చేయాలి అని చెప్పి అంటున్నారు కబీర్ దాస్ గారు. ఎందుకంటే ఇప్పుడు తనొక్కరే కాదు, తనతో పాటు ఉండేటటువంటి తన శిష్యులు అవ్వచ్చు, ఫాలోయర్స్ అవ్వచ్చు, వాళ్ళు కూడా ఈ భక్తి మార్గం వైపుగా వెళ్ళాలి. అంటే ఈ మోహమాయలో ఉండకుండా, ఈ లాలస, ఈ గ్రీడినెస్ వీటిల్లో ఉండకుండా ఒక భక్తి మార్గంలో తనతో పాటు నడవాలనేటటువంటి ఉద్దేశం నాన్న ఇందులో. ఇక్కడ ఎప్పుడూ కూడా నేనే బాగుండాలి, నేను ఒక్కదాన్నే బాగుపడాలి అని చెప్పి మనము అనుకోకూడదు.
ఎప్పుడు కూడా మనతో ఉన్న సమాజం, మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనలాగే ఉన్నప్పుడు మాత్రమే ఈ సొసైటీ అన్నది డెవలప్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకే కబీర్ దాస్ గారు అంటున్నారు, ఇక్కడ మన యొక్క డిజైర్స్తో కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి హౌస్ని బర్న్ చేయడమే కాకుండా మన ఫాలోయర్స్, మన సరౌండింగ్ పర్సన్స్ యొక్క అన్నెసరీ డిజైర్స్తో బిల్డ్ చేసుకున్నటువంటి ఈ హౌస్ని మనం బర్న్ చేసేసి వాళ్ళని కూడా ఈ భక్తి మార్గంలో తీసుకెళ్ళాలని చెప్పి అంటూ ఉన్నారనమాట. అంటే మనమొక్కరమే సరైన మార్గంలో వెళ్ళకుండా మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళను కూడా మనం సరైన మార్గంలో తీసుకెళ్ళడమే అనేది ఒక మంచి గురువు యొక్క లక్షణం. అందుకే ఇక్కడ కబీర్ దాస్ గారు ద గ్రేట్ సద్గురు, ఒక మంచి గురువు నాన్న, ఒక మంచి జ్ఞాని, నాలెడ్జబుల్ పర్సన్. ఇక్కడ లాస్ట్లో ఇచ్చున్నారు నాన్న, సందర్భ్ కబీర్ గ్రంథావళి బాబు శ్యామ్ సుందర్ దాస్. అంటే కబీర్ గ్రంథావళిలో కబీర్ దాస్ గారి శిష్యుడైనటువంటి ధర్మదాస్ అన్నీ కూడా ఏం చేశారు, ఇక్కడ సంగ్రహించి పెట్టారు, గ్యాదర్ చేసి పెట్టారు. ఈ కబీర్ గ్రంథావళిలోని బాబు శ్యామ్ సుందర్ దాస్ గారు కలెక్ట్ చేసినటువంటి పోయమ్సే ప్రజెంట్ ఈ దోహాస్ నానా. దిస్ ఈజ్ ద లెసన్ సాకి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్తో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.